హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు వీవర్స్ చాయిస్. ఈరోజు మనం 2 ఛాంపియన్స్ టీమ్ గురించి మాట్లాడుకుందాం. ఒకటొచ్చేసి మనందరి ఫేవరెట్ ఆర్‌సీబీ, రెండోటొచ్చేసి ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంప్స్ ఆర్‌సీబీ ఎలా పర్ఫార్మ్ చేసింది ఈ ఎక్స్‌టెండ్‌లో. యాక్చువల్లీ టీమ్ సెట్ ఉంది భయ్య. ఏంటంటే కొన్ని బ్యాకప్ అండ్ కొంచెం బౌలర్స్ బ్యాకప్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కోసం వెళ్తారనుకున్నాను. బట్ దే డిడ్ ప్రిటీ వెల్, పర్చేసింగ్ పాసిబుల్ బ్యాకప్స్ అండ్ గుడ్ ప్లేయర్ టు వన్ డౌన్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఎంఐ కూడా ఉన్నది 2.75 క్రోర్స్ అంతే. అందులో 5 మందిని కొన్నారు వాళ్ళు. సో దే హెడ్ ఆల్సో హ్యాడ్ ఎందుకు వెళ్ళారో అది చేసి వచ్చారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆర్సీబీ గురించి చూసుకుంటే, ఆర్సీబీ ఆల్రెడీ సెటిల్డ్ స్క్వాడ్ ఉండేది. ఏంటంటే డిఫెండింగ్ ఛాంప్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళు మెగా ఆక్షన్లో వాళ్ళకి ఏం కావాలో అది ఆల్రెడీ పర్చేజ్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు స్మార్ట్ థింకింగ్ ఏం చేశారంటే, ఫ్యూచర్ కోసం గ్రూమ్ చేసుకోవడం, ప్లస్ ఇంజరీ కన్సర్న్స్ ఉన్న బౌలర్, కొంచెం ఇష్యూలో ఉన్న బౌలర్కి బ్యాకప్గా పర్చేస్ చేయడం. గన్ వరల్డ్ ర్యాంకింగ్లో నెంబర్ 2 ఉన్నాడు భయ్య, జేకబ్ డఫీ. అతన్ని 2 crores కొనేశారు. అండ్ నెక్స్ట్ అతనికి తోడు ఇంకా కొందరు ఫిల్ సాల్ట్కి బ్యాకప్గా జార్డన్ కాక్స్ని కొనడం, ఇలా చాలామందిని చాలా స్మార్ట్ థింకింగ్ అని చెప్పొచ్చు. ఐ లైక్ దట్ యాక్షన్ స్ట్రాటజీ. దినేష్ కార్తిక్ వాళ్ళకి మెంటార్గా ఉన్నప్పటి నుంచి, అండ్ బొబాట్ మా టీం మేనేజర్గా ఉన్నప్పటి నుంచి దే ఆర్ థింకింగ్ వెరీ స్మార్ట్. అందుకే లాస్ట్ ఇయర్ మనం కప్పు కొట్టడం చూసాం. ఈసారి ఆ కప్ని డిఫెండ్ చేసుకునేలా టీం ఉందా అంటే ఎస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్క్వాడే కదా ఈసారి ఆడుతుంది. ఒకటి రెండు చేంజెస్ తప్పితే లాస్ట్ ఇయర్ టీమే ఈసారి ఆడుతుంది. సో దే హ్యావ్ వెరీ ప్రెటీ సెటిల్డ్ స్క్వాడ్. ముందుగా ఆక్షన్ పర్చేజెస్ చూస్తే వెంకటేష్ అయ్యర్ని యాజ్ యూ నో 7 crores కొన్నారు. అతని కోసం లాస్ట్ ఇయర్ 23 crores వరకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్కి మనోభావాలు హర్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే సిరాజ్ కోసం వెళ్ళలేదు, కేఎల్ రాహుల్ కోసం వెళ్ళలేదు. అలాంటప్పుడు వెంకటేష్ అయ్యర్ కోసం ఎందుకు 23 crores దాకా వెళ్ళారు అనేది ఒక ఫీలింగ్లో ఉన్నారు. థ్యాంక్ గాడ్ లాస్ట్ ఇయర్ అతను దక్కలేదు కాబట్టే ఒక 3 ప్లేయర్స్ని కొనగలిగారు. భువీ కానీ, కృణాల్ కానీ ఆ బడ్జెట్లో వచ్చారని చెప్పొచ్చు. అతనికి పెట్టాల్సిన డబ్బుతో 3 క్వాలిటీ ప్లేయర్స్ని కొనగలిగారు. ఫిల్ సాల్ట్ కూడా అదే అలాంటి బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో దక్కగలిగింది. సిన్స్ కేఆర్ 23 crores మనం వెంకటేష్ గారికి పెట్టేయడం వల్ల ఫిల్ సాల్ట్ని కొనలేకపోయారు. అండ్ మంగేష్ యాదవ్ అనే బౌలర్, ఇతను మధ్యప్రదేశ్ బౌలర్, సేమ్ పటిదార్ అండర్లో ఆడుతుంటాడు. ఎంపీ మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సంథింగ్ లోకల్ టోర్నమెంట్లో 6 matchesలో 16 wickets తీశాడు. అలాంటి బౌలర్ ప్యూర్ బ్యాకప్ ఫర్ హెచ్దయాల్ గురించి తెలిసే ఉంటుంది. సమ్ కేసెస్లో ఉన్నాడు. మేబీ ఈసారి ఆడతారో లేదో. 1 year అయ్యింది, అతను లోకల్ టోర్నమెంట్స్ కూడా ఆడలేదు, క్రికెట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు. అందుకనే ఇతనికి 5.2 crores పెట్టి కొనాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇనిషియల్లీ హెచ్దయాల్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా వి నెవర్ నో, ఈస్ ఆల్రెడీ ఇంజరీ ప్రోన్. దానికి తోడు ఈ కేసెస్ వల్ల 1 year నుంచి క్రికెట్ ఆడలేదు. ఎలా పర్ఫామ్ చేస్తాడని ఎవరికీ తెలియదు. అందుకోసమే బ్యాకప్గా మంగేష్ యాదవ్ని కొన్నారు అనుకుంటున్నా. అండ్ జేకబ్ దపే యాజ్ 2 crores కొన్నారు. స్వస్తిక్ దేశ్వాల్ బేస్ ప్రైస్లో తీసేశారు. జార్డన్ కాక్స్ ఇస్ స్టీల్ ఫర్ మీ, 75 lakhsలో తీసేశారు. అండ్ వియాన్ మల్హోత్రా 30 lakhsలో కొనేశారు. Under-19 ప్రోడక్ట్. కనిష్ చౌహాన్ కూడా Under-19 ప్రోడక్ట్. ఇన్ కేస్ బ్యాకప్ ప్యూర్లీ ఫ్యూచర్ కోసం గ్రూమ్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నని అనే దీంతో కొనేశారు. అండ్ నెక్స్ట్ విక్కీ ఒస్వాల్ అనే ఆల్రౌండర్ని కూడా 30 lakhsలో కొనేశారు. ఇప్పుడు వీళ్ళకున్న టీంతో ఒక ప్లేయింగ్ 12ని మనం తయారు చేస్తాం. ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేది ఏం లేదండి. వీళ్ళకి ఆల్రెడీ ఒక మంచి టీం ఉంది. సో ప్లేయింగ్ 12 చూసుకుందాం.
ఇప్పుడు ప్లేయింగ్ టేబుల్‌లో వచ్చేసి ఓపెనర్‌గా ఆబ్వియస్‌లీ విరాట్ కోహ్లీ అండ్ పిల్ సాల్ట్ ఆడతారు. వన్ డౌన్‌లో వెంకటేష్ అయ్యర్ స్లాష్ దీపక్ దేవదత్ పడిక్కల్. ఎందుకంటే పడిక్కల్ కూడా లాస్ట్ ఇయర్ బాగా ఆడాడండి ఆ ప్లేస్‌లో. సో, ఇట్ విల్ బి అన్‌ఫేర్ టు రిమూవ్ హిమ్ స్ట్రెయిట్ అవే. బట్ వెంకటేష్ అయ్యర్ ఈజ్ అ గన్ ప్లేయర్. ఏదో ఒక్క సీజన్ ఫామ్‌లో నుంచి అటు ఇటు అయ్యింది అనేసి అతని గురించి తక్కువగా మాట్లాడకూడదు. ఈజ్ అ బెస్ట్ ప్లేయర్ టు ప్లే అట్ వన్ డౌన్ అనుకుంటున్నాను. ఇనిషియల్లీ వెంకటేష్ అయ్యర్‌తో స్టార్ట్ చేస్తారు. ఇట్స్ అ లాంగ్ టోర్నమెంట్, లైక్ 14 మ్యాచెస్ కంటిన్యూస్‌గా ఆడాలి కాబట్టి 2 మంత్స్ కంటిన్యూస్ క్రికెట్ ఉంటుంది కాబట్టి మంత్‌లో ఆల్మోస్ట్ 6-7, 8-9 మ్యాచెస్ ఒకే మంత్‌లో ఆడతారు కాబట్టి వీక్లీ 2-3 మ్యాచెస్ అలా ఉంటాయి కాబట్టి అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ పడికల్ని రొటేట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. అండ్ నంబర్ 4లో కెప్టెన్ పటీదార్ ఆడతారు. నంబర్ 5లో టిమ్ డేవిడ్, 6లో జితేష్ శర్మ. 5 అండ్ 6 వీళ్ళిద్దరూ ఎలా కావాలంటే స్వాప్ చేసుకోవచ్చు. లైక్ జితేష్ ముందు రావచ్చు, లేదా దేవదత్ టిమ్ డేవిడ్ ముందుకు రావచ్చు. అండ్ 7లో షెపర్డ్ ఎందుకంటే మంచి హిట్టర్. లైక్ లాస్ట్ ఇయర్ చూసాం 14 బాల్స్లో 50 కొంచెం ఉంటాడు, ఆన్ అండ్ ఆఫ్గా ఉంటాడు. కానీ like is the best option right now because he can give you 3 overs, like 4 overs కంటిన్యూస్గా కంపల్సరీ ఇస్తాడు అని చెప్పలేం, కానీ 3 overs మినిమం ఇవ్వగలడు. అతనికి తోడు ఈ టాప్ 7లో యూ హ్యావ్ లైక్ వెంకటేష్ అయ్యర్ 1 ఓవర్ లైక్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. టిమ్ డేవిడ్ సేమ్ థింగ్, లైక్ 1 or 2 overs ఇవ్వచ్చు అనుకుంటున్నాను. సో 7లో 3 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. 8కి వచ్చేసరికి కృణాల్ పాండ్యా హూ కెన్ బ్యాట్ టాప్ ఆఫ్ ది ఆర్డర్, లైక్ మిడిల్ ఆర్డర్లో కూడా పంపించుకోవచ్చు, ఫ్లోటర్గా యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్లేయర్. సో కృణాల్ పాండ్యా అట్ నెంబర్ 8 కెన్ గివ్ యూ ఇసిరి వేస్తాడు కాబట్టి ఈ కెన్ ఆల్సో గివ్ 3 or 4 overs. సో టాప్ 8లో మీకు 4 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఇద్దరు మినిమం 3 overs ఇస్తారు. సో 6 overs కవర్ అయింది. ఇంకిద్దరు 2 overs ఇచ్చిన 8 overs అవుతాయి. అండ్ నెక్స్ట్ యూ విల్ బి హ్యావింగ్ భువీ, లైక్ యూ కెనాట్ చేంజ్ ద బౌలింగ్ ఆర్డర్. భువీ, ఏజల్ వుడ్ అండ్ యష్ దయాల్ లేదా మంగేష్ యాదవ్. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వీళ్ళిద్దరిలో ఒకరు ఆడతాడు అనుకుంటున్నాను. సో వీళ్ళు ముగ్గురు 12 overs ఇచ్చే కేపబిలిటీ ఉన్నవాళ్ళు. సో అక్కడి నుంచి మీకు 8 + 12 20 overs ఆల్రెడీ అయినాయి. బట్ ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మని ఆడిస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 12. బ్యాకప్స్గా మీకు బ్యాకప్ ఏం లేవా అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ లైక్ స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. శ్రేయస్ శర్మ బదులు కావాలంటే ఆడించుకోవచ్చు, లేదా బౌలింగే లైక్ స్వప్నిల్ సింగ్ కెన్ ఈ ప్లేడ్ అంటే ఇప్పుడు కొంచెం బ్యాటింగ్ వస్తుంది, లేదా స్పిన్ మనకు ఎక్కువ వద్దు, బ్యాటింగ్ లైక్ బయటికి వెళ్తే లైక్ లక్నో స్టేడియం అలాంటి పిచ్చెస్, ముంబై స్టేడియం అలాంటప్పుడు స్పిన్ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ రషీద్ సలాం ఆల్సో. మంగేష్ యాదవ్, రషీద్ సలాం అలాంటి ప్లేయర్స్ని కూడా ఆడించుకోవచ్చు. అండ్ బ్యాకప్స్ గురించి వచ్చేస్తే ఆల్రెడీ యూ హ్యావ్ లైక్ సెటిల్ టీమ్కి పిల్ సాల్ట్కి జార్డన్ కాక్స్ని బ్యాకప్గా కొన్నారు. అండ్ ఇంకా లైక్ టిమ్ డేవిడ్కి జేకబ్ బెథల్ లైక్ టు లైక్ కాకపోయినప్పటికీ జేకబ్ బెథల్ ఇస్ అ ఫ్యూచర్ స్టార్ అని చెప్పొచ్చు. గట్టి సిక్సర్స్ ఇతను కూడా కొడతాడని తెలుసు. సో అతను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాడు. అతనికి తోడు ఇంకా ఏంటంటే రొమారియో షెఫర్డ్కి లైక్ టు లైక్ బ్యాకప్ ఈ టీంలో కనిపిస్తలేదు. బట్ స్టిల్ దే కెన్ మేనేజ్ విత్ వాట్ దే హ్యావ్ అనుకుంటున్నాను. అండ్ ఏజల్వుడ్కు బ్యాకప్గా జేకబ్ డబీ ఆల్సో అలాంగ్ విత్ తుషారా టీంలో ఆల్రెడీ ఉన్నాడు. సో ఇలా టీమ్ సెట్గా కనిపిస్తుంది భయ. సో వీ క్యాన్ వీ ఎక్స్పెక్ట్ అనదర్ దిస్ థింగ్ అంటే షూర్గా ఇంకొక కప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ గాయస్ లైక్ ముంబై ఇండియన్స్ 5-time ఛాంపియన్స్ గురించి చూసుకుందాం. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఏంటంటే ఆప్షన్కి వెళ్ళినప్పుడు వెరీ లిటిల్ అమౌంట్ కదా, వెరీ లిటిల్ అమౌంట్ 2.575 crores అలా ఆ అమౌంట్తో చేసేదేం లేదు. సో ఆల్రెడీ సెట్ ఉన్నారు కాబట్టి దే పర్చేస్. ఊరికే అలా వెళ్ళి డీకాక్తో మాట్లాడారు అనుకుంటాను భయ్య. లైక్ 1 crore, అతను 2 crores నుంచి 1 crore బేస్ ప్రైస్ని తగ్గించుకోవడం ఏంటి, ఆ 1 crore వేరే ఎవరు బిడ్ చేయకపోవడం ఏంటి. డీకాక్ను 1 crore లేపేశారప్ప. 2019 అలా 20 అలా 19 18 19
స్క్వాడ్ గుర్తొస్తుంది ఇప్పుడు ఈ ముంబై స్క్వాడ్ చూస్తుంటే. సో తీసేశారు. ఇంక మిగతా నలుగురు దినేష్ మాలేవర్ లోకల్ టోర్నమెంట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. అన్కోల్ అన్కోల్ అన్కోలేకర్ ఈజ్ ఆల్సో ముంబై ప్రాస్పెక్ట్స్ బ్యాటింగ్ వెరీ వెల్. మయాంక్ రావత్ అండ్ మహమ్మద్ ఇజార్ వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ బ్యాకప్‌గా ఉంటారు. స్ట్రెయిట్ అవే వచ్చే క్యాండిడేట్స్ కాకపోయినప్పటికీ. వి నెవర్ నో లైక్ ముంబై ఏంటంటే ఏదో తెలియని ప్లేయర్‌ని పట్టుకుంటారు. అతన్ని స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే వీ కెన్ సీ లైక్ హార్దిక్ పాండ్యా అలాగే వచ్చాడు. బుమ్రా అలాగే వచ్చాడు. టు బీ ఫ్రాంక్ ఇప్పుడున్న టీంలో నమన్ ధీర్ అలాగే తయారయ్యాడు. మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వి నెవర్ నో తిలక్ వర్మ గురించి కూడా అలాగే పట్టుకున్నారు. వి నెవర్ నో ముంబై ఏం చేయగలదు, ఎవరితో ఎలా. ముంబై నోస్ హౌ టు గెట్ బెస్ట్ ఫ్రమ్ ద యంగ్స్టర్స్ అని చెప్పొచ్చు. అండ్ సూపర్గా ఆడతారని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ప్లేయింగ్ 11 గురించి వచ్చేస్తే లైక్ ఓపెనర్స్గా యాజ్ యూజువల్గా రోహిత్ శర్మ. అతనికి తోడు ఎవరు వస్తారు? నాకు ఫర్ మీ నౌ ప్రజెంట్ ఇట్ ఈస్ డికాక్ అనుకుంటున్నాను / రికల్టన్ వేసుకోవచ్చు. డికాక్ అండ్ రికల్టన్ సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ హూ హ్యావ్ సేమ్ స్టైల్ ఇన్ బ్యాటింగ్. బట్ డికాక్ ప్రజెంట్ ద ఫామ్ ఏంటి ఇప్పుడున్న ఫామ్లో లైక్ ఇండియా మీద సెంచరీ చేసుకుంటున్నాడు 2 ఫార్మాట్లలో. సో మేబీ ఆ ఎడ్జ్ ఉంది కాబట్టి డికాక్తో వెళ్తారు. బ్యాకప్గా రియల్ రికల్టన్ లేదా అలా కొన్ని మ్యాచెస్ రొటేట్ చేసుకుంటూ ఆడవచ్చు అనుకుంటున్నా. సేమ్ స్కిల్స్ ఉన్నాయి ఇద్దరికి, సేమ్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్స్. అందుకని వీళ్ళిద్దరిలో ఒకరు ఆడతారు అనుకుంటున్నా. అంటే యాజ్ యూ నో అందరికీ తెలిసిన విషయం ఇది, వాళ్ళిద్దరిలో ఒకరు ఆడతారు. నంబర్ 3లో తిలక్ వర్మ భయ్యా. లైక్ టాప్ 3లో ఉండాలి తిలక్ వర్మ. నెక్స్ట్ అతనికి లైక్ 4థ్లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ఫిక్స్. కెప్టెన్ అంటున్నాను, సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరూ స్వాప్ చేసుకోవచ్చు. లైక్ ఒక 13-14 ఓవర్స్ అయిపోయిన తర్వాత అయితే సూర్య డైరెక్ట్ 3ర్డ్లో వచ్చేయచ్చు. అండ్ నంబర్ 5లో టాప్ 5లో యూ హ్యావ్ హార్దిక్ పాండ్యా. సో ఇక్కడి వరకు ఒక ఫారిన్ స్లాట్ ఫిక్స్ అయింది. సో నెక్స్ట్ 6థ్లో వచ్చేసి వీ హ్యావ్ ఆప్షన్స్. లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచెస్ విల్ జాక్స్ ఆడాడు, కొన్ని మ్యాచెస్ నమన్ ధీర్ ఆడారు. అలా విల్ జాక్స్ను ఫ్లోటర్గా ఎక్కడంటే అక్కడ ఆడిచ్చేశారు. సో అందుకని నేను వీళ్ళు రదర్ఫోర్డ్ని కొన్నారనుకుంటున్నాను. సో 6థ్లో విల్ జాక్స్ లేదా రదర్ఫోర్డ్. ఇనీషియలీ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్లో అతను 8th, 9th బ్యాటింగ్ చేస్తున్నాడు విల్ జాక్స్. సో ఈజ్ రెడీ టు టేక్ దట్ ఫినిషర్ రోల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లాండ్లో కూడా టాప్ ఆల్రెడీ ఫిక్స్ ఉండడంతో అన్ని ఫార్మాట్స్లో అతను కూడా మిడిల్ ఆర్డర్లో ఆడాలి లేదా లో డౌన్ ద ఆర్డర్ ఆడాలి అని ఫిక్స్ అయినట్టున్నాడు. విల్ జాక్స్ ఆడతాడు భయ్య, ఎందుకంటే అతను స్పిన్ వేయగలడు, పవర్ ప్లేలో స్పిన్ వేయగలడు ఎస్పెషల్లీ. అండ్ గన్ ఫీల్డర్. రదర్ఫోర్డ్ కూడా బాగా గట్టిగా కొట్టగలడు, కానీ బౌలింగ్ మొత్తం వదిలేశాడు. రీసెంట్గా ఏ టోర్నమెంట్లో కూడా అక్కడ బౌలింగ్ చేయడం నేను చూడలేదు. సో విల్ జాక్స్ ఆడితేనే మంచిది. రదర్ఫోర్డ్ షుడ్ బి ఎ బ్యాకప్ ఫర్ మీ. అందుకే స్లాష్ వేసాను, మీకు ఎవరిని కావాలో పెట్టుకోవచ్చు. అండ్ టీమ్ కూడా వీ నెవర్ నో హూ హాస్ ప్లేస్. అండ్ 7th నమన్ ధీర్. ఇతను ఏంటంటే ఈ ఓపెనింగ్ చేయగలడు, 1 డౌన్ ఆడగలడు, ఫినిషింగ్ చేయగలడు, ఎక్కడ పడితే అక్కడ ఆడేయగలడు. సో నమన్ ధీర్ వాట్ ఈస్ అచీవ్డ్ టిల్ నౌ, ఈ షుడ్ బి అట్ number 7 యాజ్ అ ఫినిషర్, డెసిగ్నేటెడ్ ఫినిషర్ ఫర్ ముంబై ఫ్యూచర్ స్టార్. ఆల్రెడీ స్టార్ స్టేటస్ కొంచెం వచ్చేస్తుంది. అండ్ నెంబర్ 8లో శాంట్నర్. లాస్ట్ ఇయర్ ఒక్క బాల్తో టోర్నమెంట్స్ పరువు పన్నే మార్చేశాడు అప్పుడు ఢిల్లీ అగేన్స్ట్ కరుణ్ నాయర్కి వేసిన బాల్. సో శాంట్నర్ ఈజ్ అండర్ రేటెడ్ స్పిన్నర్ అండ్ ఈ షుడ్ బి ద మెయిన్ స్పిన్నర్ ఫర్ మీ. అల్లా గజన్ఫర్ అనొచ్చు, ఇంకొకరు అనొచ్చు. నో, అట్ ప్రజెంట్ ఈ షుడ్ బి ప్లేయింగ్ ఫస్ట్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడి వరకు మీకు ముగ్గురు ముగ్గురు ఫారినర్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీపక్ చహార్ లేదా షార్దుల్ ఠాకూర్. ఇద్దరు కొంచెం ఇంజరీ ప్రోన్స్. ఇనీషియల్గా దీపక్ చహార్తో వెళ్ళినప్పటికీ మేబీ ఎవరినో తర్వాత తీసుకొని రావచ్చు అనుకుంటున్నాను. అలా ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో ట్రెంట్ బోల్ట్ అండ్ 11లో బుమ్రా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా లైక్ మార్కండే స్పిన్ కోసం. ఎందుకంటే యూ హ్యావ్ 4 సీమర్స్, లైక్ సీమ్ ఆప్షన్స్ 4 ఉన్నాయి, స్పిన్ ఆప్షన్ 1 ఉంది. అతని తోడు విల్ జాక్స్ స్పిన్ వేస్తాడు. ఇక్కడే బౌలింగ్ ఉంది మీకు. సో
యూ డోంట్ వాంట్ ఎనీ అదర్ గన్. కానీ ఒక లెగ్ స్పిన్ ఉండాలి కాబట్టి మయాంక్ మార్కండేని తీసుకున్నారనుకుంటాను. అతన్ని ఆడిస్తారనుకుంటున్నా. అండ్ ఇక్కడ కొన్ని యూ కెన్ సీ లైక్ అశ్వని కుమార్ ఉన్నాడు. అతన్ని కూడా ఆడించుకోవచ్చు సీమ్ బౌలింగ్ కావాలంటే, స్పిన్ అక్కర్లేదు అన్నప్పుడు. కానీ అల్లా గజన్ఫర్ మిస్ అవుతున్నాడు. కానీ అంటే డైరెక్ట్‌గా ప్లేయింగ్ 11లో ఇది ఇనీషియల్‌గా నా ప్లేయింగ్ 11. బట్ ఈల్ ఆల్సో బీ ద పార్ట్ ఆఫ్ ప్లేయింగ్ 11 అనుకుంటున్నాను. విల్ సీ వాట్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు దిస్. దిస్ ఈస్ మై బెస్ట్ స్క్వాడ్. బెస్ట్ ప్లేయింగ్ 12 ఫర్ మీ. బ్యాకప్స్‌గా ఉన్నారు లైక్ గజన్ఫర్ చెప్పినట్టే కార్బిన్ బాష్ ఉన్నాడు. అతనికి తోడు రాబిన్ విన్స్ ఉన్నాడు. ఆఫ్ లైట్ ఎంతగా ఎక్కువ పర్ఫార్మ్ చేయట్లేదు. స్మాట్‌లో కూడా అంత మంచి ఇన్నింగ్స్ ఏది రాలేదు. రాజ్ బావా ఉన్నాడు. రఘు శర్మ ఉన్నాడు. ఇలాంటి ప్లేయర్స్ ఆల్రెడీ రిటైన్డ్ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో, వీళ్ళకి తోడు ఇప్పుడు కొత్తగా తీసుకున్నోళ్ళు మాలేవార్ ఉన్నాడు. దనీష్ మాలేవార్. ఇలాంటి వాళ్ళు ఉంటారు. గ్రూమ్ చేస్తారు ముంబై. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారని ఎవ్వరికీ తెలీదు. దట్స్ కాల్డ్ టాప్ సీక్రెట్ ఫర్ ముంబై. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేయింగ్ 12 ఫర్ ముంబై దిస్ రైట్ నౌ. సినారియోస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఎక్కడైనా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి లేదా ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు గ్రో. సో, ఇట్ హెల్ప్స్ మీ. లైక్ మీరు లైక్ చేసి మోటివేట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఈ వీడియో ఇంకా చేయాలనిపిస్తది. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బి యువర్ చాయిస్. థాంక్ యూ. బాయ్.